చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత రోజు దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం నాటి నుండి నేటి వరకు కూడా ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా నేడు గవ్వలపల్లి గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి అన్నదాన కార్యక్రమానికి సహకారం చేసిన దాతలకు ఆయన కృతజ్ఞతలను తెలిపారు. స్వామివారి కృపా కటాక్షలతో గ్రామ ప్రజలతో పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలిపారు. కళ్యాణ నరసింహ 55, కమ్మలి రాజశేఖర్ 51 రూపాయలు, కమ్మలి రాజశేఖర్ 51 రూపాయలు, కొండగల బాలయ్య 55 రూపాయలు, జనార్దన్ 101 రూపాయలు, పెద్ద కుమారు 101 రూపాయలు. మరి రథం గురించి కూడా మరి పద్మూరు సింహసంగూరు గారు నిజంగా అన్న మిమ్మల్ని అభినందించాలి. 5,000 రూపాయలు చెల్లించలేదు. రామలింగేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం జరిపే ఆనవాయితీల భాగంగానే ఈరోజు కూడా గవ్వలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ మరియు ఇతర 3 గ్రామాల పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. భగవంతుడు గవ్వలపల్లి గ్రామాన్ని అదేవిధంగా చిన్నశంకరంపేట మండలాన్ని పసిడి పంటలతో అన్ని రకాల సుభిక్షంగా ప్రజలు కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ శివుని కోరుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా మా గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి రథోత్సవం, పొద్దున రథోత్సవం, సాయంత్రం గోపాల కార్యక్రమం ఉంటుంది. దాంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి రామలింగేశ్వర స్వామికి